హాయ్ అండి అందరికి. ఈ రోజు మంచి హెయిర్ ప్యాక్ తో మీ ముందుకొచ్చాను. ఈ కలబందతో మంచి హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను. ఈ ప్యాక్ కి కలబంద మరియు ముల్తానీ మట్టి ఉంటే చాలండి. అండ్ నేనైతే మా ఇంట్లో పెరుగుతున్న నేచురల్ కలబందనైతే తీసుకున్నాను. ఈ కలబంద మరియు ముల్తానీ మట్టితో మన హెయిర్ కి అయితే మంచి ప్యాక్ అయితే చేసుకోవచ్చండి. ఈ ముల్తానీ మట్టి మరియు కలబంద ఉపయోగించి జుట్టుకు మంచి కండిషనర్ లా వాడొచ్చు. ఇది జుట్టులోని మురికిని తొలగిస్తుంది, చుండ్రుని తగ్గిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని కూడా అదుపు చేస్తుంది అన్నమాట. సో మృదువుగా మెరిసేలా చేస్తుంది అనమాట. మనం ఎక్కువగా షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో రసాయనాలు ఉంటాయి. సో రసాయనాలతో దెబ్బతిన్న మన జుట్టుకు మంచి పోషణ అందించి రిపేర్ చేయడంలో ఈ ముల్తానీ మట్టి అయితే తోడ్పడుతుందండి. కలబంద పొట్టు మొత్తం తీసుకొని ఇలా మిక్స్ జార్ లో వేసుకోవాలండి. దీనికి మంచి ఫ్రెష్ కలబంద తీసుకోండి. ఎంత మంచి కలబంద తీసుకుంటే మన హెయిర్ కి ఎంత మంచి ప్యాక్ చేసుకున్న వాళ్ళు అవుతుంది. కలబందను మిక్స్ జార్ లో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. కొంతమందికి కలబంద అనేది హెయిర్ కి పడదండి, హెడేక్ వస్తుంది పెట్టుకుంటే. సో అలాంటి వాళ్ళు కలబంద బదులు బియ్యపు పిండి, తేనె వంటివి యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ముల్తానీ మట్టిని తీసుకొని 1.5 స్పూన్ జెల్లో అయితే వేసుకున్నానండి. ముల్తానీ మట్టి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మిక్సీ జార్ లో ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్పూన్ తో కలిపినప్పుడు అంతగా మిక్స్ అవ్వదు. ఎందుకంటే జెల్ కాబట్టి అది తీసుకోదు, పౌడర్ స్మూత్ ఉంటుంది కదా, సో తీసుకోదు. సో మనం దీన్ని మిక్స్ జార్ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. జెల్లో ముల్తానీ మట్టి ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకుంటే ముద్దగా అవుతుంది. సో ముల్తానీ మట్టి ఎక్కువగా వేసుకోకండి, జెల్ ని బట్టి వేసుకోండి. ముద్దగా వేసుకుంటే మన హెయిర్ కి అయితే పెట్టుకోలేం, ముద్దగా అవుతుంది కదా, సో హెయిర్ కి అయితే పెట్టుకోలేం. సో జెల్ ని బట్టి ముల్తానీ మట్టి అనేది వేసుకోండి. మనకు మంచి ప్యాక్ అయితే రెడీ అయ్యింది. ఈ ప్యాక్ ని వారానికి 2 సార్లు యూజ్ చేయండి. ఈ ప్యాక్ వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. Thanks for watching.